తెలుగు రాష్ట్రాల్లో వరి వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల నాట్లు పడగా మరికొన్ని చోట్ల నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే మొదటి దశలోనే నాటు వేసిన 3 నుండి 4 రోజుల్లోనే రసాయన మందుల ద్వారా కలుపు నివారిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. మరి వివిధ దశల్లో చేపట్టాల్సిన కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె వీరన్న. వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో 2 తెలుగు రాష్ట్రాలలో బావులలో, కుంటల్లో, చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయి. దీంతో సకాలంలో నాట్లు వేస్తున్నారు రైతులు. ముఖ్యంగా వరి పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపడితే ప్రధాన పొలంలో కలుపు పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా కూలీల ఖర్చు, రసాయన ఎరువుల ఖర్చు మిగిలిపోతాయి. అయితే వరి నాటే విధానాన్ని బట్టి కలుపు పెరుగుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మందులు మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఏ కలుపుకు ఏ మందులను పిచికారీ చేయాలో తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె వీరన్న. తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో వర్షాలు విస్తారంగా కురియడం జరిగింది. ఈ వర్షాలు విస్తారంగా పడడం వలన బావులలో, చెరువులలో, కుంటలలో నీళ్లు చేరడం వలన రైతాంగము వరి పంటను సకాలంలో నాటు పెట్టుకోవడము జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రైబల్ తెగకు చెందిన రైతాంగం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు చాలా వరకు కలుపు మందుల మీద అవగాహన తక్కువగా ఉన్నది. ఈ కలుపు మందులు ఏ విధంగా వాడుకోవాలి ఈ వరిలో నాటుపెట్టిన తర్వాత అనేది టీవీ ద్వారా తెలియజేయడము జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కలుపు అనేది చాలా సమస్య వరిలో. ఈ వరిలో కలుపు నివారణను మాత్రం కలుపు మందుతోనే నివారించాలి అనేది రైతు కూడా ఆలోచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే నాటు పెట్టిన 3 నుంచి 5 రోజుల లోపు, అంటే కలుపు విత్తనాలు కలుపు మొలవాటు రాకముందే కలుపును నివారించే కలుపు మందులను ఈ ఉసికెలో ఎకరానికి 20 కిలోల ఉసికెలో సిఫార్సు చేసిన మందును కలుపుకొని వెదజల్లుకోవాలి ఉసికెను. అయితే ఈ వెదజల్లేటప్పుడు ఈ వరి పొలాల్లో నీళ్లు కూడా చిల్పగా నీళ్లు ఉండే విధంగానే మందును ఉసుకలో కలిపి వేసుకోవాలి. మందు వేసిన తర్వాత కూడా 1-2 రోజులు నీళ్లు పెట్టకుండా ఉంటేనే ఈ మందు అనేది బాగా పనిచేస్తుంది. ఆ మందు రకానికి వచ్చినట్లయితే బీటాక్లోరు ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు, అదేవిధంగా పిక్లాక్లోర్ సేఫ్నర్ అనే కాంబినేషన్లో మందు ఎరేజేన్ అనే మందు మార్కెట్లో లభిస్తుంది. ఎకరానికి వచ్చేసి 500 నుంచి 600 మిల్లీలీటర్ ఈ మందు ద్రావణము 20 కిలోల ఉసుకలో కలుపుకొని చల్లుకోవాలి. అదేవిధంగా టాప్ స్టార్ ఆక్సాడైజల్ అనే మందు 1 ఎకరానికి 35 నుంచి 40 గ్రాముల పొడి మందును 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకొని 20 కిలోల ఉసుకలో కలుపుకొని చల్లుకోవాలి. ఈ మందులను మనం నాటుపెట్టిన 3 నుంచి 5 రోజుల్లోపు చల్లుకున్నట్లయితే ఈ కలుపును నివారించగలుగుతాము. లేదు వరి పొలాల్లో తుంగ కూడా వస్తుంది, గరిక లాంటి గడ్డి కూడా వస్తుంది, కొంచెం గడ్డి అనేది ఎక్కువనే మొలవాటు వస్తుంది అనుకున్నప్పుడు 1 ఎకరానికి లాండాక్స్ పవర్ అనే మందును ఎకరానికి వచ్చేసి 4 కేజీల చొప్పున చల్లుకోవాలి. లాండాక్స్ పవర్లో బెన్సల్ఫ్రాన్ మిథైల్ పెట్లాక్లోర్ కాంబినేషన్లో ఉంటుంది. మార్కెట్లో లాండాక్స్ పవర్ అనే పేరుతో లభిస్తుంది. ఎకరానికి 4 కిలోల మందు. ఇది జీలకర్ర లాగా సైజులో ఉంటుంది. దీన్ని ఉసుకలో కలిపి చల్లవచ్చు. లేదా అనుభవం ఉన్న రైతు అయితే ఈ 4 కిలోలను మందునే ఎకరానికి పల్చగా చల్లుకున్నట్లయితే ఈ తుంగ కానీ గరిక లాంటి కలుపు మందును నివారించవచ్చు. అదేవిధంగా అప్పుడు చల్లుకోలేదు అనుకున్నప్పుడు 8 నుంచి 10 రోజుల టైంలో సాతి అనే మందును
ఒక ఎకరానికి 80 నుంచి 100 గ్రాములు ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని ఉసుకలో 20 కిలోల ఉసుకలో కలుపుకొని కూడా ఈ మందును చల్లుకున్నట్లయితే మొలబాటు వచ్చిన కలుపు కూడా నివారించబడుతుంది. అదే రకంగా వరిలో వడిపీళ్ళు కానీ ఊదా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే క్లించర్ అనే మందు సైహలోపా బ్యూటైల్ మందు మార్కెట్లో క్లించర్ అనే పేరుతో లభిస్తుంది. ఈ మందును కూడా ఎకరానికి వచ్చేసి 300 మిల్లీలీటర్ల చొప్పున ఉసుకలో కలుపుకొని చల్లవచ్చు. లేదా మొలవాటు ఉన్నది కాబట్టి పంపుతోనే స్ప్రే చేయడము మంచిది. చేతి పంపులో కూడా 10 లీటర్ల కంటే ఎక్కువగా నీళ్లు ఉంచుకోకుండానే చేసుకోవాలి. దిగబడతాయి పొలాలు కాబట్టి నీళ్ళ ద్రావణాన్ని కొంచెం తక్కువగా పోసుకొని స్ప్రే చేసుకోవాలి. లీటర్ నీటికి వచ్చేసి 1.5 మిల్లీలీటర్ల క్లించర్ మందును కలుపుకొని పిచికారి చేసినట్లయితే గడ్డి జాతి కలుపు మందు దాంతోపాటుగా ఉడిపిల్లి అనే కలుపును నివారించబడుతుంది. అదేవిధంగా వెడల్పాకులు ఉన్నట్లయితే గడ్డి జాతి కూడా ఉన్నట్లయితే నామినీ గోల్డ్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. అది కూడా నాటు పెట్టిన 20 నుంచి 25 రోజుల దశలో ఈ నామినీ గోల్డ్ను పిచికారీ చేసినట్లయితే కలుపు నివారించబడుతుంది. నామినీ గోల్డ్ను పిచికారీ చేసినప్పుడు మాత్రం మడిలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. నీళ్లను కూడా ఒక 2 రోజుల దాకా పెట్టకుండా ఉన్నట్లయితేనే కలుపు ఎర్రబడి చనిపోవడం అంటూ జరుగుతుంది. లేదు వెడల్పు ఆకులే ఉన్నాయి అనుకున్నప్పుడు 2,4-D ఫెర్నాక్జోన్ అనే కలుపు మందును ఒక ఎకరానికి 1/2 కిలో నుంచి 600 గ్రాముల వరకు మందు అవసరం ఉంటుంది. 1 లీటర్ నీటికి 2.5 నుంచి 3 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఇది వరి పొలము 30 రోజుల దశలో ఉన్నప్పుడు కూడా ఫెర్నాక్జోన్ 2,4-Dని పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు గడ్డిని నివారించవచ్చు. దుంపజాతి కూరగాయ పంటల్లో క్యారెట్, బీట్రూట్, పెండలం, కంద వంటి పంటలు ప్రధానమైనవి. కందను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లోనూ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సాగు చేస్తుంటారు రైతులు. మే నెల 2వ పక్షంలో కందను విత్తారు. ప్రస్తుతం మొలక దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతు లోపాలు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సూక్ష్మధాతు లోపాలని ఏ విధంగా సవరించవచ్చో ఇప్పుడు చూద్దాం. రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి. కంద నాటడానికి మే, జూన్ నెలలు అనుకూలం. కందను ముఖ్యంగా కూరగాయగానో పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అందరికీ మంచి ఆహారం. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కందను మే, జూన్ నెలల్లో నాటితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట పక్వానికొస్తుంది. మన రైతాంగం సారవంతమైన నేలల్లో కందను నాటి ఎకరానికి 26 నుండి 30 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. కందలో ముఖ్యంగా విత్తనపు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి 6 నుండి 7 టన్నుల విత్తనం అవసరం ఉంటుంది. విత్తనం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అందువల్ల మార్కెటింగ్ను బట్టి ప్రతి సంవత్సరం కంద సాగు చేసే రైతులు సొంత విత్తనం కోసం కొద్ది విస్తీర్ణంలో అయినా సాగును చేపడతారు. ప్రధానంగా గజేంద్ర రకం సాగులో ఉంది. ప్రస్తుతం మే నెలలో విత్తిన కంద శాఖీయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతు లోపాలు ఏర్పడ్డాయి. దీనివల్ల సరైన పెరుగుదల లేక మొక్కలు ఎండిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కంద పంటని ఉమ్మడి రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మే నుంచి జూన్ మాసం వరకు కూడా మనము ఈ కందను విత్తుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది మనకి ఒక 60 రోజుల పంట అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం శాఖీయ దశలో ఉన్నటువంటి పంట. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక అధిక వర్షాలు అనేది పడడం జరిగింది. ఈ వర్షాల వలన మనకి భూమిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి భూమి అడుగు పొరల్లోకి చేరడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి పోషక లభ్యత అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఈ సూక్ష్మధాతు లోపాలు, ముఖ్యంగా ఇనుము లోపం అనేది మనం గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇనుపధాతు లోపం రావడానికి మరొక కారణం చౌడు నేలలు మరియు భాస్వరం ఎరువులు కనుక మనం ఎక్కువగా వేసుకున్నట్లయితే
ఈ ఇనుపధాతు లోపం అనేది మనం గమనించవచ్చును. అయితే దీని లోప లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా లేత ఆకులపైన ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగం అంతా కూడా మనకి లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోయి క్రమంగా అది మొత్తం పాలిపోయి ఆకులన్నీ కూడా పూర్తిగా తెల్లగా మారిపోతాయి. ఈ విధంగా తెల్లగా అయినటువంటి ఆకులు తర్వాత మనకి ఎండిపోతాయి. దీనివల్ల మనకి కిరణజన్య సమయోక్రియ అనేది మొక్కలో జరగకపోవడం వల్ల దుంప యొక్క దిగుబడి పైన ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా మనకి దుంప దిగుబడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకు గాను దీని నివారణకి మనము 10 గ్రాముల అన్నబేడిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలుపుకొని 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం మొక్కకి పూర్తిగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుపధాతు లోపాన్ని మనము పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంద పంటలో ఇనుపధాతు లోపంతో పాటు జింకు, మెగ్నీషియం ధాతులోపాలు కూడా ఏర్పడినట్టు రైతులు చెబుతున్నారు. జింకు ధాతులోపం ఏర్పడితే ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణంగా మారి క్రమేపీ ఆకు మొత్తం పండి ఎండిపోతుంది. ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే మెగ్నీషియం ధాతులోపం ఏర్పడితే ఆకులపై లేత పసుపు, ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి వైరస్ తెగులు లక్షణాలుగా పోలుంటాయి. ఈ లక్షణాలను గమనించిన వెంటనే మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాలానికి అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వస్తున్నాయి. ఒకే పంటపై ఆధారపడకుండా అనుబంధ రంగాల్ని కూడా పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు రైతులు. ఈ కోవలోనే హైదరాబాద్కు చెందిన ఓ యువ రైతు సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. ప్రధాన పంటగా నాటు కొరమేను పిల్లల్ని ఉత్పత్తి చేస్తూ అనుబంధంగా కోళ్లు, బాతులతో పాటు జామ, అరటి తోటల్ని పెంచుతున్నారు. ఈ విధానంలో ఒకదాని నుండి వచ్చే వ్యర్థాలు మరోదానికి వాడుతూ తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం పొందుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా ఏకకాలంలో వివిధ రకాల పంటలతో పాటు అనుబంధ రంగాలను పెంచితే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు హైదరాబాద్కు చెందిన యువ రైతు షణ్ముఖ సాయినాథ్. ఎంఎస్సి మెరైన్ బయాలజీ చదివిన ఈయన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం అన్నారం గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయం భూమిని లీజుకు తీసుకుని అందులో కొరమేను చేపల పెంపకం, పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. అనుబంధంగా కోళ్లు, బాతులు, ఈముకోళ్లను, జామ తోటలను పెంచుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్యాంకులను చూడండి. ఇవన్నీ రేరింగ్ యూనిట్లు. ఇందులో వివిధ సైజుల్లో కొర్రమేను పిల్లలు ఉన్నాయి. రైతు సాయినాథ్ సహజ సిద్ధంగా కొర్రమేను పిల్లల ఉత్పత్తి కోసం చిన్న చిన్న చెరువులను తీశారు. ఒక్కో చెరువులో మేలుజాతి నాటు కొరమేను జతలను వదిలారు. అందులో ఉత్పత్తి అయిన పిల్లలను రేరింగ్ ట్యాంక్లో వదిలి పెంచుతున్నారు. గ్రేడింగ్ పద్ధతులను అవలంబిస్తూ అన్నీ సమానంగా పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, వీటికి సరైన సమయంలో సరైన మోతాదులో ఫీడ్ అందిస్తూ నాణ్యమైన పిల్లల ఉత్పత్తిని చేస్తున్నారు. కావలసిన రైతులకు అందిస్తూ పంట చేతికొచ్చే వరకు వారికి తోడుగా ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్న నా వెనకలో ఉన్నది మరల్ ఫామ్ అండి. 2017లో విన్నింగ్ ఫిన్స్ అనే పేరుతో ఈ మరల్ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరల్ అనేది ఎందుకు ఎంచుకున్నానంటే అది వచ్చేసి మనకి 2 తెలుగు రాష్ట్రాలకి ఇట్ ఈస్ స్టేట్ చేప అనమాట. తెలంగాణ స్టేట్ ఫిష్ అంటారు కొరమీన్ని. సో దానికోసం అండ్ ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మరల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇతర చేపలతో కంపేర్ చేసుకుంటే చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మరల్ ఫిష్ అనేది ఎంచుకోవడం జరిగింది. 2017 నుంచి మనం ఇక్కడ బ్రీడింగ్ అనేది చేస్తున్నాము. నాణ్యమైన నాటు కొరమీను పిల్లలు అనేది మనం అందరు రైతులకి సప్లై చేస్తున్నామండి 2017 నుంచి. మన ఫామ్లో వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే మనము దానా ఇచ్చి మనం కొరమీన్ని పెంచుతామండి. సో ఈ మధ్య మన కొరమీను అనేది చాలా బాగా తెలంగాణలో పండించడం, రైతులు ముందుకు రావడము అనేది చాలా బాగా చేశారు. కాకపోతే పండించడంతో పాటు మనము
దాన్ని మార్కెట్లో కనుక సరైన ధరకి అమ్మినప్పుడే మనకి లాభాలు అనేది వస్తాయి. సో అక్కడ చాలామంది దెబ్బతింటున్నారండి. సో కొరమీను అనే చేప మనకి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే మంచి ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చే చేప కంపేర్ టు తెల్ల చేపల కన్నా. సో మనం ఏంటంటే తగిన జాగ్రత్తలు కొరమీన్లో కనుక పాటించి మళ్ళీ మార్కెటింగ్లో కూడా తగిన అవగాహన ఉండి మనం మార్కెటింగ్ కనుక చేసుకోగలిగితే ఒక కేజీ కొరమీన్ పైన మనకి 50 నుంచి 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మనం కొరమీను ఫామ్ అనేది ఎలా స్టార్ట్ చేసామంటే క్యాప్టివ్ బ్రీడింగ్ అనేది. ఇనీషియల్గా మనము కొరమీను పిల్ల అనేది ఆంధ్ర నుంచే డిపెండ్ అయ్యాము. సో అక్కడ నుంచి మనం తీసుకొచ్చి దాన్ని మేతకు అలవాటు చేయడం 2017-18లో మేతకు అలవాటు చేసి మనం బ్యాచెస్ తీసామండి. అప్పుడు మన ఫామ్ గేట్ ప్రైస్ 600 రూపాయలు పర్ కేజీ లాగా మనం అమ్మామండి కొరమీన్ని ఫామ్ గేట్ ప్రైస్లో. కాకపోతే సిన్స్ రైతులు ముందుకు రావడం వల్ల ఆ ధర అనేది కొద్దిగా ఫ్లక్చువేట్ అయ్యి మనకి ఇప్పుడు 300 నుంచి 400 రూపాయలు మార్కెట్లో పలుకుతుంది. సో ఎప్పుడైతే మనం క్యాప్టివ్ బ్రీడ్ అనేది స్టార్ట్ చేసామో కొరమీన్ని మనం డొమెస్టికేట్ చేసి మనకి దానాకి అలవాటు అయ్యేటట్టు చేసామో మనం అప్పటి నుంచి పిల్లల ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుందండి. మీరు వెనకాల చూస్తున్న సిమెంట్ ట్యాంక్ అనేది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము నిర్మించుకున్న హ్యాచరీ అండి. హ్యాచరీలో ఎప్పుడైనా 3 పద్ధతులు ఉంటాయండి. ఒకటి వచ్చేసి బ్రీడింగ్ యూనిట్, ఒకటి వచ్చేసి రేరింగ్ యూనిట్, ఒకటి వచ్చేసి గ్రో అవుట్ పాండ్స్ అండి. గ్రో అవుట్ పాండ్స్ అనేది జనరల్గా అందరు ఫార్మర్స్ చెరువులు తవ్వుకోవడం అందులో చేపలు వేసుకొని 6 నెలల నుంచి 8 నెలలు పెంచేదేమో గ్రో అవుట్ పాండ్స్ అంటారు. హ్యాచరీ యాజమాన్యంలో పద్ధతిలో వచ్చేసరికి 2 యూనిట్స్ ప్రత్యేకంగా ఉండాలండి. ఒకటి బ్రీడింగ్ యూనిట్ అండి, ఒకటి రేరింగ్ యూనిట్. మనకి బ్రీడింగ్ యూనిట్ అనేది చిన్న చిన్న పాండ్స్ అండి. మనకి భూమి అనేది ఇక్కడ భూమి సెలెక్షన్లో కూడా చాలా మనకి కీలకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మనకి నల్ల రేగడి మట్టి లేదా చౌడు భూమి ఏదైతే వాటర్ని న్యాచురల్గా ఆపగలిగే భూమి ఉంటుందో అది రైతులు అనేది ఫిష్ ఫార్మింగ్కి సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ అండి. మనం భూమి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనం చిన్న చిన్న పాండ్స్ తీసామన్నమాట. సో న్యాచురల్ పద్ధతిలో మనం కొరమీను బ్రీడింగ్ చేస్తున్నాము. ఒక జత నుంచి మనకి 10 నుంచి 15 వేల గుడ్లు వరకు వస్తాయి. దాంట్లో నుంచి మనకి పిల్లలు వచ్చేసరికి 8 వేల వరకు పిల్లలు వస్తాయి. 2 ఇంచుల వరకు మనకు పెంచేసరికి ఒక జత నుంచి మనకి 5,000 నుంచి 6,000 పిల్ల వరకు మనకి మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫామ్లో మనము 22 కొరమీను జతల్ని అంటే మేల్ ఫీమేల్ రేషియోలో ఒక మేల్ ఒక ఫీమేల్ రేషియోలో 22 జతల నుంచి 30 జతల వరకు మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి నెలకి ఒక 30,000 నుంచి 40,000 పిల్ల ఉత్పత్తి అనేది జరుగుతుందండి ఈ ఫామ్లో. సో న్యాచురల్ బ్రీడింగ్లో అక్కడ పిల్ల ఎప్పుడైతే మనకి పుడుతుందో మనం ఒక 15 రోజుల వరకు వదిలేస్తాము. అది చిన్న దోమ పిల్ల సైజు నుంచి మళ్ళీ మన చిన్న 1/2 ఇంచ్ కన్నా తక్కువ సైజులో ఉన్నప్పుడు నల్లబడుతుంది. ఆ నల్లబడే విధానాన్ని మెటమార్ఫోసిస్ అంటారు. ఆ మెటమార్ఫోసిస్ స్టేజ్కి ఎప్పుడైతే కొరమీను పిల్ల మనకి చేరుతుందో అప్పుడు మనం ప్రత్యేక నెట్లు ఉంటాయి లేదా మేము కాటన్ శారీస్ లాంటివి వాడతాము పిల్ల దెబ్బతినకుండా. అవి తీసుకొని వచ్చేసి మీకు వెనకాల చూస్తున్న 6 ఫీట్ సైజులో ఆకారంలో ఉండే సిమెంట్ ట్యాంక్లో మనం అందులో వదులుకొని మనం అక్కడ ఇంకొక 15-20 రోజులు మనం పెంచుకుంటామండి. దాని నుంచి ఎప్పుడైతే సైజులు వస్తాయో మనం గ్రేడింగ్ పద్ధతి వాడేసి హ్యాండ్ గ్రేడింగ్స్ మనుషులతో గ్రేడింగ్ సైజుల ప్రకారం మనం వాటిని డివైడ్ చేసుకొని 2 ఇంచుల నుంచి 6 ఇంచుల పిల్ల వరకు మనకి అవైలబుల్ ఉండేటట్టు మనము చూస్తామండి. ఇక్కడ మనకి 3 రకాల కొరమీను జాతులు ఉంటాయి. ఒకటి బురదమట్ట, ఒకటి కొరమీను, ఒకటి వియత్నాం కొరమీను లేదా హైబ్రిడ్ కొరమీను అంటారు. సో మనం చేసేది కూడా మొత్తం నాటు కొరమీను అండి. సో మనకి హ్యాచరీ యాజమాన్య పద్ధతిలో మేము ఏంటంటే ఇక్కడనే డిజీజ్ కంట్రోల్ అండ్ పిల్ల నాణ్యత అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఫార్మర్కి మనము నాణ్యమైన పిల్ల అందించేందుకు మనము తోడ్పడుతున్నాము. అండ్ ఒక్కసారి మన దగ్గర నుంచి పిల్ల తీసుకెళ్ళిన రైతులందరికీ మనము ఆల్మోస్ట్ 8 నెలలు ఇక్కడ వితౌట్ ఎనీ ఛార్జెస్ ఫోన్లో అవైలబుల్ ఉండడం కానీ మన దగ్గర నుంచి పిల్ల తీసుకెళ్ళిన రోజు నుంచి మళ్ళీ హార్వెషన్ డే వరకు మనము ఫోన్లో అవైలబుల్ కానీ విజిట్స్ కానీ వాళ్ళకు అనుకూలంగా విజిట్స్ కానీ చేయడం జరుగుతుందండి. ఇంకొక రైతులు ఒకటి గమనించాలి ఏంటంటే మనకి సీజనల్ క్రాప్స్ అండి. సీజనల్ క్రాప్స్ ఎలాగైతే ఉంటాయో వరికి వచ్చేసి రబీ ఖరీఫ్ ఎలాగైతే అంటామో సేమ్ థింగ్ కొరమీనుకు కూడా సీజనల్ క్రాప్ అనేది ఉంటుందండి. దాన్ని బట్టి మనం వేసుకోవాలి. మనకి సమ్మర్లో కనుక స్టార్ట్ చేస్తే కనుకండి మనకి చేపలు వేయడం చెరువులో చేపలు సమ్మర్లో కనుక వేసుకున్నట్టయితే కనుక మనకి ఎంటైర్ జూన్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి మాసం వరకు కొరమీను చేపకి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుందో చెరువుల్లో నీటి మట్టం తగ్గడం వల్ల చేప దిగుబడి అనేది కూడా మార్కెట్కి ఎక్కువ రావడం వల్ల అప్పుడు రేట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ సమ్మర్లో హార్వెషన్ తగ్గించుకునేటట్టు అయితే మనకి జూన్ నుంచి ఎప్పుడు తీసిన హార్వెస్ట్
మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొర్రమేనుతో పాటు మరికొన్ని చేపల రకాలను అభివృద్ధి చేస్తున్నారు రైతు. వీటితో పాటు అలంకార చేపలు, ముత్యపు చిప్పల పెంపకం చేస్తున్నారు. అంతేకాదు ఈ చేపల నర్సరీ ట్యాంకుల నుంచి వచ్చే నీటిని వృధా కాకుండా ఉండేందుకు అరటి, జామ తోటలను నాటి వాటికి అందిస్తున్నారు. అలాగే బాతులు, ఈము పక్షులు, నాటుకోళ్లను పెంచుతున్నారు. ట్యాంకులో ఏర్పడే నాచును పడేయకుండా బాతులకు ఆహారంగా అందిస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. తెలంగాణలో ఏమైపోయిందంటే ఎవరు చూసినా కానీ, ఏ రైతులు చూసినా కానీ కొర్రమీను పంటనే ఉంది అనేసి అనుకుంటున్నారండి. కాదండి, మనకి కొర్రమీను కాకుండా మనకి ఇతర రకాల చేపలు చాలా ఉన్నాయి. మన దగ్గర ఉన్న రకాల్లో బ్లాక్ కార్ప్ మొదటిది, సెకండ్ది వచ్చేసి జల్లలు అనే చేపలు కూడా మన దగ్గర పిల్లలు అవైలబిలిటీ ఉన్నాయండి. అది కాకుండా మన దగ్గర పండుగప్ప పిల్లలు కూడా ఉన్నాయి. మనకి పండుగప్ప తర్వాత మోనోసెక్స్ టిలాపియా అనే రకం కూడా ఉందండి. మోనోసెక్స్ టిలాపియా అంటే టిలాపియాలోనే ఒక వెరైటీ, కాకపోతే ఇందులో ఏంటంటే మోనోసెక్స్ అనేది ఓన్లీ మేల్స్ అనేది ఉంటాయండి. సో మేల్స్ మనం చెరువులో వేసుకున్నప్పుడు ఇవి గుడ్ల ఉత్పత్తికి వాటి ఎనర్జీ అనేది, మాంసాన్ని అనేది వేస్ట్ చేసుకోకుండా ఉంటాయి కాబట్టి మనకి మీట్ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. కాబట్టి 6 నెలల్లో మనకి కేజీ సైజులు వచ్చే అవకాశాలు ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రత్యేకమైన చేపలండి. ఇవి ఏంటంటే మొదటిసారి చేస్తున్న రైతులు కాకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకునే చేపల్లో మనకి చీతల్ అనేది ఒకటి ఉందండి. కంప్లీట్ మాంసాహార చేప అండి. దాని మీట్ కూడా మనకి మార్కెట్లో వచ్చేసి 900 రూపాయల కిలో నుంచి 1200 రూపాయల కిలో ఉంటుంది. దాని సీడ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. కాకపోతే నేను సజెషన్ ఏంటంటే మొదటిసారి చేస్తున్న రైతులు కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు అయితే ఈ చీతల్ చేప అనేది చెరువులో వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి కాకుండా అండి మన దగ్గర ఆర్నమెంటల్ ఫిష్, ఇంట్లో అక్వేరియంస్ మనం పీస్ఫుల్గా ఉండడం కోసం మనం ఏదైతే గ్లాస్ ట్యాంక్స్లో అక్వేరియంస్లో ఫిష్ పెట్టుకుంటామో అందులో కూడా మన దగ్గర 4 వెరైటీస్ ఆఫ్ లైవ్ బేరర్స్ అంటారు, ఏదైతే డైరెక్ట్ పిల్లల్ని ఇస్తాయో అట్లాంటి ఆర్నమెంటల్ ఫిషెస్ మన దగ్గర కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం ప్రత్యేకమైన ట్యాంకుల్లో వేసుకొని వాటిని కూడా పెంచుతూ ఉన్నామండి. గోల్డెన్ రిమ్ మసిల్ అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. సో ఎవరైతే ఫ్రెష్ వాటర్ పర్ల్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మేము పర్ల్స్ అందించడానికి మాకు వీలు పడుతుందండి. ఓన్లీ ఫిష్ ఫార్మింగ్ కాకుండా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనం ఫార్మ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది చేసామండి. మేము ఏదైతే చేపల చెరువు నుంచి వచ్చే నీళ్ళు ఏదైతే ఉంటుందో అది వృధా చేయకుండా మేము దాన్ని బనానా తోటకు కానీ లేదా ఇతర చెట్లకి, గ్రాస్కి, హెడ్జ్ లూసన్ కానీ, మల్బెర్రీ కానీ, మనకి ఇంకోటి గ్రాస్ వెరైటీలో సూపర్ నెపియర్ ఉందండి. సో ఆ గ్రాస్కి మనం ఈ వాటర్ని ఎప్పుడైతే చేపల చెరువు నుంచి నీళ్లు తీసి పంపిస్తామో దాంట్లో లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చెట్లు అనేది మనకి బాగా పెరగడం జరుగుతుంది. ఆ చెట్ల ద్వారా మనకి ఏంటంటే ఈ మిగతా పురుగులు కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఎర్త్వామ్స్ కానీ పెరిగినప్పుడు మనకి న్యాచురల్గా ఈ కంట్రీ చికెన్ అంటాం కదా, నాటుకోళ్ళు అంటాం కదండి, నాటుకోళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇండియన్ రన్నర్స్ అనేసి ఊరి బాతులు అంటాం కదండి, అవి కూడా పెంచడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి చేపల ట్యాంకులో నుంచి పాకురు అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ పాకురు అనేది వృధా కాకుండా మనకి ఈ బాతులు అనేది తినడం వల్ల మనకి డక్స్ నుంచి డక్ ఎగ్ ప్రొడక్షన్ వస్తుంది, డక్ మీట్ వస్తుంది. నాటుకోళ్ళ ద్వారా నాటు గుడ్లు, నాటు కోడి మాంసం అనేది మనకి ప్రత్యేకంగా మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇవి కాకుండా నేను కొద్దిగా జంతు ప్రేమికుని కాబట్టి దాని ద్వారా నేను ఇమూస్ కానీ, ఆస్ట్రిచ్ కానీ పెంచడం కూడా జరుగుతుందండి. ఇమూస్ ఏంటంటే జస్ట్ ఫర్ గ్రేజింగ్ పర్పస్. ఇంకొకటి ఏమన్నా ఇతర పాములు, ఏమైనా విషయపూరితమైన జంతువులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ ఇములు వాటి శబ్దాన్ని కానీ లేదా అవి ఉండే ప్రదేశాన్ని కానీ వాటిని తరిమేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇష్టంతో ఇమూస్, ఆస్ట్రిచ్లు, డక్స్, బాతులు, గీస్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. గుర్రాలు కూడా మనకి హాబీ లాగా పెంచుకోవడం జరుగుతుంది ఫామ్లో. ఒకవైపు కొరమేను విత్తన చేప పిల్లలను ఉత్పత్తి చేస్తూనే పెంపకం చేపడుతూ మరోవైపు సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నారు. జామతోట, నాటుకోళ్లు, బాతులతో పాటు 2 గుర్రాలను పెంచుతూ సరికొత్త సాగుకి శ్రీకారం చుట్టిన రైతు సాయినాథ్ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.